మార్నింగ్ మా ప్రైస్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరి కోసము ప్రతినిత్యం మేము ప్రార్థన చేస్తుంటూ ఉన్నాం. ఈరోజు బైబిల్ చదివారా? ప్రార్థించారా? బైబిల్ చదవటం వలన, ప్రార్థించటం వలన దేవుని యొక్క మహిమ, ఆయన కృప నిత్యము దేవుడు మనకి తోడుగా ఉంచుతూ ఉంటాడు. ఈరోజు మరి యొక్క మాటను తీసుకొని నేను మీ అందరి ఎదుటికి వచ్చి ఉంటూ ఉన్నాను. 103వ దావీదు కీర్తన 5వ వచనం. పక్షిరాజు యవ్వనం వల్ల నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాను. ఈరోజు దేవుని యొక్క మాట 103వ దావీదు కీర్తన 5వ వచనం. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాను. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఇది దావీదు యొక్క కీర్తన. దేవుడు ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు, రాస్తున్నాడు. ఎవరంట? దేవుడు మేలుతో తన యొక్క హృదయాన్ని ఏం చేస్తున్నాడంట? నింపుతున్నాడంట. ఈరోజు నీ హృదయంలో వేదన ఉందేమో, నీ హృదయంలో బాధ ఉందేమో, నీ హృదయంలో దుఃఖం ఉందేమో, నీ హృదయంలో కన్నీరు ఉందేమో, నీ హృదయంలో ప్రయాస ఉందేమో, నీ హృదయంలో వేదన ఉందేమో. దేవుడు అంటున్నాడు, మేలు లేదు నా జీవితంలో, నువ్వు ఏడుస్తున్నావా? మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాను, సమాధానముతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాను, నెమ్మదితో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాను, ఆదరణతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాను. నేను నిన్ను తృప్తిపరిచేటువంటి దేవుడనై ఉన్నాను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విషయంలో నువ్వు కృంగిపోయి ఉన్నావు? ఏ విషయంలో నువ్వు బాధపడుతూ ఉన్నావు? ఏ విషయంలో నువ్వు అధైర్యపడుతూ ఉన్నావు? ఏ విషయంలో ప్రభువా ఈ విషయంలో నేను నిలబడలేకపోతున్నాను, నా జీవితంలో నేను ముందుకి కొనసాగించబడలేకపోతూ ఉన్నాను ప్రభువా అని నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో. నా జీవితంలో మేలు లేదు ప్రభా, సంతోషం లేదయ్యా, సమాధానం లేదయ్యా, తృప్తి లేదయ్యా నా జీవితంలో అని నువ్వు ఏడుస్తున్నావేమో. దేవుడు ఈరోజు అంటున్నాడు, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు, అంటే నువ్వు నిత్యము బలపడుతూ ఉన్నప్పుడు, నువ్వు నిత్యం ఆశీర్వదించబడుతూ ఉన్నట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తానని చెప్తూ ఉన్నాడు. మేలైనటువంటి జీవితాన్ని నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మేలైనటువంటి జీవితం ఆయన నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు నువ్వెందుకు అధైర్యపడతావు? నువ్వెందుకు భయపడుతూ ఉంటావు? నువ్వెందుకు దిగులు పడుతూ ఉంటావు? ఏ పరిస్థితి అయినా సరే, ఏదైనా సరే, దేవుడు నీ ఎడల ఆయన కార్యం చేసేటువంటి దేవుడు. దేవుడు నీ ఎడల ఆయన కృపను చూపించేటువంటి దేవుడై ఉన్నాడు. తృప్తి లేకోకుండా ఉన్నావేమో, తృప్తినిచ్చే దేవుడు ఆయన ఉన్నాడు. మన దేవుడు జీవము కలిగిన వాడు, మన దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు. కనుక ఏ విషయంలో కూడా నువ్వు అధైర్యపడక, భయపడక, ధైర్యంగా నువ్వు ముందుకు నడిపించబడినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యం నీ జీవితంలో జరిగిస్తూ ఉంటాడు. ఆయన అంటున్నాడు ఒక మాట, మేలుతో నేను నీ హృదయాన్ని తృప్తిపరుస్తూ ఉన్నా. సంతృప్తి అయినటువంటి జీవితం, సమృద్ధి అయినటువంటి జీవితాన్ని నేను నీకిచ్చి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను ఘనపరచిపోతున్నానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు ఏ విషయంలో కూడా అధైర్యపడక, భయపడక దేవుని వైపు చూడు, దేవునిలో నిలబడు. దేవుడు అద్భుతమైన కార్యం నీ జీవితంలో జరిగిస్తాడు. అలాంటి ఆశీర్వాదము, అలాంటి దీవెన దేవుడు నీకిచ్చి నిన్ను బలపరచును కాక. ప్రార్థించుకుందామా? ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఉదయకాల సమయంలో నీ బిడ్డలో అయినటువంటి మేము ప్రభా, నీ వైపు మేము చూస్తూ ఉన్నాం. నీ సన్నిధి, నీ ప్రసన్నతను మా పెంచమని మేము ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన, మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తానని చెప్తున్నావు ప్రభా. అయ్యా, ఏ బిడైతే నాయన ఏ యొక్క మేలు అప్పుడు జీవితంలో లేదో, ఏదైతే అప్పుడు జీవితంలో ప్రభా నాయన తండ్రి సంతోషము, సమాధానం లేదని కన్నీరు కారుస్తుందో ప్రభా, అప్పుడు జీవితంలో మేలుతో అప్పుడు హృదయాన్ని తృప్తిపరిచి అప్పుడు జీవితాన్ని నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ యొక్క కృప, నీ సన్నిధి అప్పటికి తోడుగా ఉంచండి. ప్రతి ఒక్క బిడ్డలను ఆశీర్వదించి, దీవించి, మేలుతో వారి యొక్క హృదయాలను తృప్తిపరిచి ప్రభా దీవించి బలమైనటువంటి కార్యములు వారి జీవితంలో చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడినైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రతి ఒక్క బిడ్డని చేతులకి నేను అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును కాక.